గవ్వ లక్ష్మి గారు, బెంగిలి మమత హేమలత గారు, జంగిలి లచ్చన్న గారు, కూరాకుల సమ్మయ్య గారు, సంకినేని సుహాసిని గారు, గొలుసు భిక్షపతి గారు, భర్తాపురం కొమరవెల్లి బయచు మల్లేష్ గారు. ఈ పేరు తప్పు చదివితే మురళీధర్ సార్ని పట్టుకోండి. రాత జర డాక్టర్ రాత లెక్క ఉంది. డాక్టర్ రాత డాక్టర్ కూడా అర్థం కాదట, అట్లుంది. కాబట్టి కొంచెం కష్టం చదువుతున్నా. అట్లనే దండు సారంగపాణి గారు, పెండ్లి రాజు గారు, పెసరు రజిత గారు, పూలమ్మ గారు అమరవీరుల కుటుంబం నుంచి, తర్వాత దేవేంద్ర గారు జనగాం నుంచి. మరి మంచి కళాకారులు వచ్చిరు. గజవల్లి వెంకన్న గారు అభివాదం చేయాలి. ఆ అన్న గురించి చెప్తానా? ఈ అన్న గురించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాఠంలో కూడా ఉంటుంది, తెలుగు పాఠంలో. అంత గొప్ప జానపద కళాకారుడు గజవల్లి వెంకన్న గారు. హన్మకొండ నుండి రజితమ్మ కూడా వచ్చింది. అదేవిధంగా ఓరుగంటి కొమరయ్య గారు, రాఘవేంద్ర చారి గారు, దామెర బుచ్చయ్య గారు, కూరాకుల సమ్మయ్య గారు, తరాల సమ్మక్క గారు, ఏ మమత గారు. అందరు వచ్చినా? మమత అప్పటి నుంచి పేరు చెప్తుంది. ఎవరిదైనా మర్చిపోయినారా? అంతేనా? కూర్చోండి కూర్చోండి. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి తెలంగాణలో ప్రతి చోట ప్రతి పల్లెలో మనము దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, పండగ వచ్చినా, ఏదొచ్చినా సరే ఒక పాట పాడతాం. జరట మధ్యలో కోరు మీరు వాళ్ళకి కనబడుతుంది. కొంచెం కొద్దిగా వెనక్కి వెళ్ళా సరే, కొంచెం అన్న ఇట్లా సైడ్ నుంచి తీసుకున్నా. ఏం లే, రిక్వెస్ట్. ఓకే. పాట అనేది మన జీవితంలో ఒక భాగం. పండగ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మరి ఆ పాటకు కైగట్టి ఆడేటటువంటి కళాకారులు కూడా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రతి ఊర్లో కనీసం ఒక 20 నుంచి 50 మంది కళాకారులు ఉంటారు మన దగ్గర. ఏదో ఒక రకమైన కళ, ఏదో ఒక రకమైన ఆట, ఏదో ఒక రకమైన పాట. మన తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు మన తెలంగాణ. మరి అట్లాంటి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఈ వారసత్వ సంపదగా వచ్చేటటువంటి కళాకారులను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతన్నా ఉన్నది. మరి ఆనాడు బీడీలోళ్లకు బీడీ కార్ఖానాలు ఎత్తిపోతున్నాయంటే పెన్షన్లు ఇచ్చుకున్నాం. 5.5 లక్షల మందికి ఇచ్చుకున్నాం. మొన్న నేను మురళీధర్ అన్న గారు కలిసి లెక్క తీసినాం. సరే మరి ఎంతమంది ఉంటారు కళాకారులు, వీళ్ళ సంగతి ఏందని లెక్క తీసినాం. తీస్తే 1,50,000 మంది కంటే ఎక్కువైతే ఉండరు మొత్తం తెలంగాణలో. కాబట్టి మీ ఆడబిడ్డగా, కళలను ప్రేమించే వ్యక్తిగా, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలు వర్ధిల్లాలని కోరుకునేటటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ కళాకారులకు పెన్షన్ ఇవ్వాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. 6,000 మందికి 6,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి ఆలోచనే చేస్తలేదు. 1,200 మందికి ఇస్తున్నారు ఇప్పుడు. ఆ 12,000 మందిలో కూడా కొంతమంది జరిగిపోయిన పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా నింపేటటువంటి పని ఏం చేస్తలేదు. మొన్న మంత్రి గారి దగ్గరికి పోతే, అధికారుల దగ్గరికి పోతే అసలు కళాకారులు అంటే ఎవరైనా అడుగుతురట. ఇక మనం నవ్వాలనా, ఏడవాలనా, ఏం చేయాలి? తెలంగాణలో పుట్టినోడు కళాకారులు అంటే ఎవరైనా అడిగితే ఏం చేయాలి? అంటే ఇప్పుడు మనం మళ్ళా చూపించుకునే పరిస్థితి వచ్చింది. ఇక మేము కళాకారులము, ఇది మా కళ అని. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలందరూ కూడా ముద్దుగా సీతాకోక చిలుకల లెక్క రంగురంగులు ఎవరి ట్రూప్ వాళ్ళు చీరలు కట్టుకొని, కోలలు పట్టుకొని, చిరుతలు పట్టుకొని ఇక్కడికి వచ్చినాం. జాగృతి ఆధ్వర్యంలో చూపిద్దాం కళాకారులు అంటే ఎవరో. గుర్తింపు కార్డులు మనమే ఇచ్చుకుందాం, ప్రభుత్వానికి పంపిద్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం, తద్వారా పెన్షన్ సాధించుకుందాం. ఈ పెన్షన్ కూడా మంచి ఉపాయం చేసిన మురళీధర్ అన్న నేను కూడా కలిసి, ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక 500 ఇస్తే చాలు, ఎక్కువ వద్దు మనకు. మిగతా 5,500 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అవకాశం ఉంది, కానీ అది ఈ ప్రభుత్వం వాడుకుంటలేదు. ఎందుకు వాడుకుంటలేరు? ఎందుకంటే వాళ్ళ కళాకారులు అంటే ఎవరో తెలియదట. ఏం చేయాలి మరి? జై తెలంగాణ అన్న వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే గిట్లే ఉంటుంది కథ. పరేషాన్. ఆయనకు ఉద్యమం తెలియదు, కళ తెలియదు, కార్ఖానా తెలియదు. ఇవాళ మనకు కావాల్సింది ఏంది? మన ఆడబిడ్డలకు గుర్తింపు రావాలి. మన అన్నలు ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి గుర్తింపు రావాలి. వారి కోసమే ఈ ప్రయత్నం